అధికారుల నిర్లక్ష్యం రైతన్నకు కష్టం. 40 కిలోల బస్తాకు 1.2 కేజీల అదనపు తూకం. దోసుకోరిగా మీకు ఉన్నది కదా, దోసుకోరిగా. లారీ లోడుకు 5 నుంచి 6 క్వింటాల కటింగ్. మాయిశ్చరు తాలు అంటూ తరుగు తీసివేత. ఏం తాలు, ఏం తరుగు, ఏం మాయిశ్చరు, నాకైతే అర్థమే కాదు తెలుసా. అసలు ఎంత అధ్వానం ఉంటుందంటే ఈ అధికారులు. ఇక మా మామూలు దోపిడి కదా. ఇగో ఇక్కడ డైరెక్ట్గా 40 కిలోల బస్తాకి 1.2 కేజీలు అంటారు కదా, 3 కిలోల దాకా తీసుకుంటారు. మనకు ఎన్ని కాల్స్ చేసి చెప్పాలనో అంతమంది రైతులు చెప్పారు, మెసేజ్లు కూడా పెట్టారు. 3 కేజీల దాకా ఎక్కువ తీసుకుంటారు. ఆ రైతు ఒక్కొక్క గింజ ఏరుకొస్తాడా కళ్ళకి వెళ్ళి. దారం భారం ఇగో కూడా రైతు మీద. దారం కూడా దాన్ని కుట్టే దారం ఉంటుందా, అది కూడా సుతిల్ తాడు కూడా రైతే తెచ్చుకోవాలంట. 40 కేజీల బస్తాకు 20 రూపాయల హమాలి రేట్లు కూడా బస్తు పెరిగిపోయినాయి. 4-5 రూపాయలు ఉంటుండే అడికెళ్ళి 20 రూపాయలకు వచ్చింది. చూడు హమాలి రేటు. కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత అవస్థలు. మంత్రి ఆదేశాలను సైతం లెక్క చేయని అధికారులు అంటూ ముఖ్యమంత్రి ఆదేశాలకే దిక్కు దివానం లేదు. ఇంకా మంత్రి ముచ్చట చెప్తున్నారు. అధికారులు ఎంత బ్రహ్మాండంగా చెప్పారు తెలుసా. నడుస్తుంది సార్, అది మా దగ్గర గట్నే ఉంటుంది, మేము పెడతానే ఉంటాం, అదే రెగ్యులర్గా అయ్యే ప్రొసీజరే సార్ అని చెప్పి సింపుల్గా తీసుకుంటారు. 6 గాలం పండించి ఇక రైతు గురించి ఇవన్నీ చెప్పుడే. ఇక 6 గాలం పండిస్తాడు, 6 నెలలు కష్టపడతాడు, అన్నీ చెప్తారు. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ఇయ్యరేది కూడా. పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర అందించేందుకు కొనుగోళ్లను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నది. కానీ అధికారుల పర్యవేక్షణ కొరవడం. అట్లే కొంతమంది ఇష్టారాజ్యం కాదు, దోపిడీ అల్కాక్ కదా, రైతులే కదా. ఏమన్నా అడుగుతారు, ఏమనుకో చెప్పుకుంటారు. మేము ఎట్లా చెప్తే అట్లనే పోవా జర దూరం నిలబడంటే నిలబడాలి అంతే. ఏమన్నా అధికారి దగ్గరకు పోయి కనీసం ఏదైనా ఇన్ఫర్మేషన్ అడుగుదామంటే కూడా లుంగి చూసి తువ్వాల చూసి జరుగు దూరం ఉండు అని మాట్లాడతారు. ఏం జరుగుబాయి నాకు అర్థం కాలే. ఇక ఎవరి పైసలతోని, ఎవరి ట్యాక్సులతోని ఎవడు బతుకుతుండు. అరే మేం బండిస్తే తిని మాకే అట్లాంటి మాటలు మాట్లాడితే రైతుకి ఎంత తిక్కలేస్తుంది. కనీసం తినేటప్పుడన్నా యాదికి రానా రబై, నేను నిన్ను కనీసం అన్నం కలుపుకుని ముద్ద కలుపుకునేటప్పుడన్నా మెతుకులన్నా నేను కనిపించారా నీకు అనిపిస్తుంది. రైతు నేనే కనుక ఈ వ్యవసాయం చేయకపోతే నువ్వు మన్నుబుక్త వారాబాయ్ అనిపిస్తుంది. పోరాబాయ్ పో, అప్పుడు రాపో, ఎన్నిసార్లు వస్తావని గదిరిస్తారు. ఒక్కళ్ళకన్నా సావధానంగా అట్లా కాదు బ్రదర్, అట్లా కాదు తమ్ముడు, ఇట్లా ఉన్నది పరిస్థితి ఇది అని చెప్పొచ్చు కదా. రైతు అయితే మీకు అలకా దొరికిండా? వివరించడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇదేంటని అడిగితే తాలు తేమ బస్తా తూకం పేరుతో కోత విధిస్తున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు విచ్చలవిడిగా దోపిడీ. ఈ దోపిడీ చూడుర్రి. 40 కిలోల బస్తా తూకం వేస్తున్నారు. అయితే బస్తా తూకం వేస్తుంటే 250 గ్రాములు లేదా 500 గ్రాములు తీయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఆ బ్యాగు కోసానికి, ఆ గన్ని బ్యాగ్ కోసానికి ఒక మ్యాక్సిమం ఒక 500 గ్రాములు అంటే 1/2 కిలో తీయాలి. కానీ ఏకంగా 200 గ్రామాలు తూకం తీస్తున్నారు అంటూ ఇగో దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఏంది ఎట్లా ఏం రాసిండు నాకు అర్థమే కాలేడా. బస్తా తూకం 250 గ్రాములు, 500 గ్రామాల ఏందో రాసిర్రు. సగం అర్థమైంది, సగం అర్థం కాలే. తీసుకోవాల్సిన దానికంటే 2-3 ఇంతలు ఎక్కువ తీసుకుంటారు అనేది దాని అర్థం అనుకో. ఇక 3 కిలోలకు పైగా అదనంగా కాంటా వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు హమాలి 40 కిలోల బస్తాకు 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే క్వింటాలకు 50 రూపాయలు అన్నమాట. అంటే ఒక క్వింటాల్ అడ్ల కోసానికి ఆయన 50 రూపాయలు పే చేయాలి. దీనికి అదనంగా కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు శుభ్రం చేసినందుకు ధాన్యం రాశి నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సుతిల్ దారం కూడా రైతే తెచ్చుకోవాలి. చూడండి, కాంటా వేసిన తర్వాత బస్తాలను కుట్టేందుకు రైతులే సుతిల్ దారం తెచ్చుకుంటున్నారు. ఆ దారం ఖర్చులు ప్రభుత్వం ఇస్తున్నా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకే పెడుతున్నారు. రైతులకే ఇవ్వడం లేదు. ప్రతిసారి ఇదే తంతు జరుగుతుంది. ఈ దారం భారం కూడా 200 వరకు పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నప్పటికీ అది ఇలాంటి ఖర్చులకే సరిపోతుందని అంటున్నారంటూ పర్యవేక్షణ కరువు. ఎవరి పర్యవేక్షణ ఉంది, ఎవడు చూస్తుండు, ఎవడు పట్టించుకుంటుండు. ఇగో తేమ పేరుతో ఎంత కడి చేస్తుండో తెలుసా. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామని వెళ్ళిన రైతులకు నిరాశ ఎదురవుతుంది. కాంటా వేసిన ధాన్యం మిల్లులకు పోయేసరికి తగ్గుతుందని నిర్వాహకులు కోత విధిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కేంద్రంలో మాయిశ్చర్ చూసి ధాన్యం కాంటా వేస్తున్నారు. ఆడైతే వట్టిగా వేయరు కదా, మాయిశ్చర్ చూస్తారు కదా. వేసినప్పటికీ కూడా మిల్లుల వద్దకు పోయేసరికి ఎలా తగ్గుతుందని రైతులు అడుగుతున్నారు. అసలు కాంటా పెట్టే కాడ మాయిశ్చర్ బరాబర్ ఎట్లుంటది, డైరెక్ట్ మిల్లుకు పోయిన తర్వాత ఆ లోడ్ దించుకునే ముందర మాయిశ్చర్ ఎందుకు కరెక్ట్ గా రాదు చెప్పాలి. మీ మిషన్ల ఫాల్ట్ ఉందా, లేకపోతే రైతును గోస పెడదామనా, లేకపోతే తక్కువ ధరకు కొందామనా, లేకపోతే మన దగ్గర పైసలు దొబ్బుదామనా, రైతు నాగం చేద్దామనా? అయినప్పటికీ మిల్లుల వద్ద పోయేసరికి ఎలా తగ్గుతుందని రైతులు అడుగుతున్నారు. తాలు వడ్లు సరిగా లేవని, తూకం తక్కువగా ఉంటుందని మిల్లర్లు అంటున్నారని, అందుకే కోత విధిస్తున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. రైతులు తెలిపారు. లారీలో 800 నుంచి 850 బస్తాలను లోడ్ చేస్తారు. ప్రతి లోడుకు 5 నుంచి 6 క్వింటాలు కోత పెడుతుండడం గమనార్హం. అంటే ఒక్కో లారీకి రైతుల నుంచి 12,000 వరకు కాజేస్తున్నట్టు స్పష్టమవుతుంది. విన్నారా? ఒక్క లోడుకు 12,000 దోసుకుంటున్నారు. ఆయనకు ఒక్క రైతు బంధు 5,000 రూపాయలు ఇవ్వడానికి మూలికి చచ్చిపోయారు. మీరు కొనుగోలు చేసేటప్పుడు లేని నిబంధనలు మిల్లులో దించేటప్పుడు ఎందుకు? మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్ముక్కై లారీకి 5 నుంచి 6 క్వింటాలు కోత విధిస్తున్నారనేది తేల్చాల్సి ఉంది అంటూ అందరు దోపిడే. ఆడ విత్తనాలు కొనే కాడ చాలైతుంది, ఫర్టిలైజర్ షాప్ కాడ మొదలవుతుంది రైతులది గోస.
తెలియకపోతే వాడన్న ట్రాక్టర్ దున్నితే వాడు రైతు అయి ఉంటాడు, అయినా సరే వాడన్న బిజినెస్ మెన్ అయితే ఒక 10 నిమిషాలు ఎక్కువ రాసుకుంటాడు లేదా అర్ధగంట ఎక్కువ రాస్తాడు వానికి తెలియకపోతే. ఏది ఈ దున్నగాలకు సంబంధించింది. అరే విపరీతమైన దోపిడీ నాకు అర్థమవుతలేదు. మళ్ళీ అందరు ఒకటేసారి నాట్లేస్తారు కాబట్టి ఇక బీహార్ గ్యాంగ్ వచ్చింది, ఆ గ్యాంగ్ వచ్చింది, ఈ గ్యాంగ్ వచ్చింది అని చెప్పి రేట్ ఎక్కువకు మాట్లాడి లేలే 50 రూపాయలు ఎక్కువ ఇస్తారట, లేకపోతే వేరే దిక్కు పోతారట. రైతుకు ఆ నారు ఆల్రెడీ టైం అయిపోతుంది కాబట్టి వేయాలి కాబట్టి ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆయన మళ్ళీ పైసలు ఎక్కువ పెట్టారని నాటేపియాలి. ఇదంతే ఆడ స్టార్ట్ అవుతుంది అల్కగా. రైతు ఇట్లా ఎర్రిమొహం వేసుకొని చూడాలి పిచ్చోని లెక్క. అరే ఏం చూసినా గిట్ల అంటారు ఏంది, నన్ను పిచ్చోని చేస్తారు ఏంది అనుకుంటూనే ఉంటాడు ఆయన. అందరూ చేస్తారు, దేవుడు కూడా చేస్తాడు. తీరా వర్షాలు పడతాయి, వరదలు వస్తాయి, పంటలు కూడా కొట్టుకుపోతాయి. రైతును లాస్ట్కు దేవుడు కూడా నవ్వుల పాలు చేస్తాడు. వీళ్ళంతా కాదు, అధికారులే కాదు, చివరికి అది కూడా జరుగుతుంది.